హలో గైస్, నా ఛానల్లో బ్లౌజ్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా. ఇవాళ క్లాస్ 6 ఈ క్లాస్లో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలని చూద్దాం. బ్యాక్ పార్ట్ ఆల్రెడీ చూసారు కదా, చూడకపోతే చూసేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంట్లో ఉండే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం క్లాసెస్ అయితే స్టార్ట్ చేసినాయి. వాళ్ళ క్లాస్ 6. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలన్నది చూద్దాము. బ్యాక్ పార్ట్ ఆల్రెడీ ఎలా కట్ చేయాలన్నది క్లాస్ 5లో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఈ బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలన్నది డీటెయిల్డ్గా అయితే ఈ వీడియోలో చూపిస్తా. అది కూడా బ్లౌజ్ యూజ్ చేస్తూ అలానే టేప్ కూడా వాడుకుంటూ. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ దాకా అయితే చూసారు కదా. క్లాస్ 5లో ఇవాళ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా ముందు క్లాస్లో. ఇప్పుడు అలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత పైన మిగిలిన రిమైనింగ్ లైనింగ్ అయితే ఉంటుంది కదా, దాని మీద మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఇలా ప్లేస్ చేయండి. చూసుకోండి, చుట్టూ ఎగ్జాక్ట్గా అయితే ఉండాలి లైనింగ్ డబల్ ఫోల్డ్ మీద. ఇప్పుడు కార్నర్స్ ఇదిగోండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే డ్రా చేసేయండి. ఇలా అర్థమైంది కదా. ఆర్మ్ హోల్ వచ్చేస్తుంది, షోల్డర్ కూడా వచ్చేస్తుంది. లోతు ఎలా తీసుకోవాలన్నది నేను స్టిచ్ చేసేటప్పుడు అయితే మీకు నేర్పిస్తా. ఇప్పుడు చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారు. అలానే విడ్త్ కూడా ఇదిగోండి, ఇలా ఫోల్డ్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడే ఫ్రంట్ పార్ట్ బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాము. మరి ఫ్రంట్లో షేప్ బెల్ట్ వస్తుంది కదా, ఎలా కట్ చేసుకోవాలి అంటే మీకు చూపిస్తానండి డీటెయిల్డ్గా. కొంచెం ఇదిగోండి, షోల్డర్ మనం బ్యాక్ పార్ట్కి 6 తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి కూడా 6 తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి 3 తీసుకున్నాం కదా నెక్ విడ్త్, ఫ్రంట్ పార్ట్కి కూడా 3 తీసుకోవాలి. ఇదిగోండి విడ్త్, ఇలా నెక్ షోల్డర్ 3 వస్తుంది, విడ్త్ నెక్ 3 వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ బిలో 7 ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇదిగోండి, చబ్బీగా ఉంటే 7 వరకు అయితే పెట్టుకోవచ్చు. 7 కంటే ఎక్కువ తీసుకోకండి, డీప్ అయిపోతుంది. 7 ఉంటుంది నెక్. మనం బ్యాక్ పార్ట్ షోల్డర్ డౌన్ ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అలానే ఇక్కడ కూడా. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీనికి ఫ్రంట్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలన్నది అయితే ఇప్పుడు మీకు చూపిస్తా. టోటల్ ఎంత బ్లౌజ్ లెంత్ 14.5 అయితే తీసుకున్నాం కదా. ఈ బ్లౌజ్ లెంత్ కూడా చూసుకోండి. అలానే చూసుకొని మీకు ఫ్రంట్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో అర్థం అవ్వకపోతే ఓల్డ్ బ్లౌజ్ ఉంటుంది కదా, సేమ్ ఇదిగోండి ఇలా అయితే పెట్టేసి ఎగ్జాక్ట్గా పెట్టేసి అది ఎలా ఉంటే అలా అయితే డ్రా చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలన్నది చూద్దాము. ఓల్డ్ బ్లౌజ్ షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలి. అలానే ఇదిగోండి ఇలా ఫ్రంట్ మిడిల్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని మిడిల్లో అయితే ఇలా పట్టుకోవాలి. ఆల్రెడీ ఉన్న డాట్ కంటే ఒక 1/2 ఇంచ్ అయితే కింద తీసుకోండి, స్టిచెస్లో ఫ్యాబ్రిక్ వెళ్ళిపోతుంది కాబట్టి. ఇదిగోండి ఇలా 13 వచ్చింది, 12.5 అయితే వచ్చింది. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఉంది, సో 1.5 అయితే వస్తుంది అనమాట బెల్ట్. ఇక్కడ షేప్ బెల్ట్ ఇక్కడ నేను 12 అయితే తీసుకున్నా. మనం స్టిచెస్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కంటే 1/2 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ కార్నర్కి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. నేను మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ఇంకో క్లాస్లో. ఈ క్లాస్లో ఫాస్ట్గా అయితే అయిపోయింది కదా. ఇదిగోండి, మనం ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసేసుకోవాలి. షేప్ బెల్ట్ అర్థం అవ్వలేదా, ఫాస్ట్ చెప్పేసినానా అన్నది కమెంట్ చేయండి. నేను మీకు ఇంకో నెక్స్ట్ క్లాస్లో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇదిగోండి, మనం ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా, పైన కింద ఒక 1.5 ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకున్నా. షేప్ బెల్ట్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, దానికోసం. షేప్ బెల్ట్ చాలా మెథడ్స్లో అయితే స్టిచ్ చేయొచ్చు. మనం స్టిచ్ చేసే మెథడ్ని బట్టి అయితే ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలనేది ముందే డిసైడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మొత్తాన్ని అయితే కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడే తీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను స్టిచ్ చేసేటప్పుడు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూస్తారు కదా. ఇదిగోండి, ఓపెన్ చేస్తే షేప్ బెల్ట్ ఇలా అయితే ఉంటుంది. మనం దీన్ని సపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది. నేను ఇప్పుడే సపరేట్ చేయట్లేదు, ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత అయితే సపరేట్ చేస్తా.
బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. మనం ఇక్కడ ఏంటి అంటే బ్యాక్ పార్ట్ ఎక్కడికి రావాలి, ఫ్రంట్ పార్ట్ ఎక్కడ రావాలి, హ్యాండ్స్ ఎక్కడ రావాలి అనేది ముందే అయితే చూసుకోవాలి గైస్. మెయిన్ ఫ్యాబ్రిక్లో హ్యాండ్స్కి బార్డర్ వదిలేయాలి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా సరిగా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. మీరు బార్డర్ వేయాలి అనుకుంటే బ్యాక్ పార్ట్కి కూడా వేసేటట్టు అయితే కట్ చేసుకోవాలి. అంటే మనం ఏ డిజైన్ కావాలి అనేది ముందే డిసైడ్ చేసుకుని అయితే కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పైన ఫ్యాబ్రిక్ మిగులు ఉంటుంది కదా, సేమ్ పైన ఫ్రంట్ పార్ట్ వేసి దాని కింద షేప్ బెల్ట్ అయితే వేసి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే కట్ చేసుకోవాలి. మనం పైన పార్ట్ ఎక్కడైతే కట్ చేస్తామో షేప్ బెల్ట్ కూడా సేమ్ అక్కడే కట్ చేసుకోండి, షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సేఫ్టీ పిన్స్ ఇక్కడే పెట్టేసేయండి. ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంటుంది, అంటే సీదా సైడ్ ఉంటుంది అనమాట. దాని మీద లైనింగ్ పెట్టి మనం చుట్టూ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోవాలి. చుట్టూ సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఇదిగోండి నేను షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసిన, సపరేట్ కూడా చేసేస్తున్నా ఇక్కడ ఎక్కడిదక్కడికి అన్నట్టు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ పార్టీ అన్నట్టు. షేప్ బెల్ట్ ఇప్పుడు కట్ చేసుకున్నా, పైన పార్ట్ అయితే ఇప్పుడు కట్ చేయను, స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తా. అలా అయితే కొంచెం ఈజీ మెథడ్ అనమాట మీకు. ఇదిగోండి ఇప్పుడు దీనిలోకి ఏం చేస్తారంటే ఇప్పుడే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి, అంటే ఏది మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. దేని మీద అదే పెట్టి దాన్ని పెట్టేసి అక్కడ సేఫ్టీ పిన్ ఒక గుండు పిన్ అయితే పెట్టేయండి. అది ఇంకా ఎక్కడ పోయినా అవి కలిసే ఉంటాయి అన్నమాట, సపరేట్ అవ్వకుండా. నెక్స్ట్ పైన పార్ట్ కూడా కట్ చేసేయండి, ఫ్రంట్ బాడీ పార్ట్. ఎగ్జాక్ట్ కట్ చేయకుండా కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండేటట్టే కట్ చేసుకోండి గాయస్. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను మీ డౌట్స్ అన్నిటిని. ఇదిగోండి నేను సేఫ్టీ పిన్స్ అయితే ముందే పెట్టుకుంటున్నా, మీరు కూడా ముందే పెట్టుకోండి. స్టిచ్చింగ్ వీడియోలో డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తాం అనమాట. మరి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనే కన్ఫ్యూజ్ అని ఏమి ఉండదు, డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకుంటాం. ఇదిగోండి ఇలా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్తో కలుద్దాము. అంతవరకు స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ. వేస్ట్ బై బాయ్.